నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగుల సమస్యలు చర్చ మీదకి వస్తున్నాయి. సో గత 10 ఏళ్లలో నిరుద్యోగులని పట్టించుకొని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. మాట్లాడదాం. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు ఉన్నారు. నమస్తే అన్న. మీరు గత 10 ఏళ్లలో నిరుద్యోగుల ప్రస్తావన తీసుకురాలేదంట. ఇప్పుడు నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. మీకు ఆ అర్హత లేదని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గతంలో నిరుద్యోగులను వాడుకొని మా ప్రభుత్వం మీద నిరుద్యోగులను రెచ్చగొట్టి అనేక రకాల ఆశలు వాళ్ళ లోపల కల్పించి ఇవాళ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు ప్రధానంగా నాడు చెప్పినటువంటి మాట ఏంది? 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరం లోపలనే భర్తీ చేస్తాం, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం అన్నారు. మరి జాబ్ క్యాలెండర్ ఏంది? 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైంది? ఆనాడు మేము 1,80,000 పైచిలకు ఉద్యోగాలు మేము ఇచ్చినాం. బీఆర్ఎస్ పార్టీ 1,80,000 పైచిలకు ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఇచ్చినాం. అదే కాకుండా 24 లక్షల పైచిలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రైవేట్ రంగంలో మేము వివిధ పెట్టుబడులను తీసుకురావడం వల్ల ఏరోస్పేస్ రంగంలో కానీ, డిఫెన్స్ రంగంలో, ఫార్మా రంగంలో, ఐటీ రంగంలో, హార్డ్వేర్ రంగంలో మేము తీసుకొచ్చినాం. ఆ అవకాశాలు ఇక్కడ టీఎస్ ఐపాస్ అనే సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద ఎత్తున తీసుకురావడం వల్ల 24 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడ వచ్చినాయి. మరి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలల పాలన, మరి ఎందుకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలే? ఎందుకు నిరుద్యోగులంతా రోడ్లు ఎక్కుతూ ఉన్నారు? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చెప్పంగానే నిరుద్యోగులు 3 నెలలే అయింది. వాళ్ళ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే నిరుద్యోగులు రోడ్డు ఎక్కిరు. బీఆర్ఎస్ పార్టీ 30,000 ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు? డేట్ తీయాలి. ఎప్పుడు రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేసి డేట్ తీయాలి. ఆయనకు సిగ్గుండాలి. రేవంత్ రెడ్డికి మాట్లాడుతూ కూడా ఎవడన్నా కాంగ్రెస్ వాడు మాట్లాడినా కూడా సిగ్గుండాలి. నోటిఫికేషన్లు ఇచ్చింది 32,000 పైచిలకు ఉద్యోగాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఉద్యోగాలు ఆనాడు కండక్ట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎన్నికల కోడ్ రావడం వల్ల మేము కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వలేకపోయినాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వీళ్ళు వచ్చారు. ఇమీడియట్గా ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. అందుకని మా కేటీఆర్ గారు చెప్పారు, మందికి పుట్టిన బిడ్డల్ని కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళ బిడ్డలు అంటున్నారని చెప్పి. సో ఆనాడు రేవంత్ రెడ్డి చెప్పిన దానికి ఇవాళ జరుగుతున్న దానికి అసలు పోలిక లేదు, పొంతన లేదు. అందుకని ఇవాళ నిరుద్యోగులంతా మండుతున్నారు, ఆగ్రహంతో ఉన్నారు. నిరుద్యోగులు స్వచ్ఛందంగా వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇతర పార్టీలు కానీ, ఇతర విద్యార్థి సంఘాలు కానీ మద్దతు తెలుపుతున్నాయి తప్ప అది మేము సృష్టించింది కాదు. మేము రమ్మంటే రోడ్ల మీదకి వస్తారా? మేము చేయమంటే ఆందోళన చేస్తారా? అట్లుంటుందా? అది సాధ్యమా? ప్రధానంగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ మీ హయాంలో గత 10 ఏళ్లలో ఎప్పుడు కూడా ఎగ్జామ్ నిర్వహించలేనటువంటి అసమర్థులు అని చెప్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఆగస్టు 7, 8 గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహించబోతున్నాం. సో అట్లా గతంలో నిర్వహించలేదు అనడం మూర్ఖత్వం. నిర్వహించినాం. ఏదో 1, 2 సెంటర్లలో బయోమెట్రిక్ సిస్టమ్ దగ్గర చిన్న పొరపాట్లు జరిగితే దాని మీద వీళ్ళే కోర్టుకు పోయి వీళ్ళే ఆందోళన చేసి ఆ ఎగ్జామ్ వాయిదా పడేటట్టు చేసినారు. నేను నిర్వహించలేదు అనడం తప్పు. సో ఇవాళ వీళ్ళు నిర్వహిస్తున్న దాంట్లో కూడా విద్యార్థులు కోరుతున్నది మెయిన్స్కి సంబంధించి గ్రూప్ 1కి 1:100 పిలవమంటున్నారు. వీళ్ళు 1:50 పిలిచినారు. 1:100 పిలిస్తే నీ సొమ్మేం పోయింది? నీకు వచ్చిన నష్టం ఏంది? ఎందుకు 1:50 పిలుస్తున్నారు? దాని విషయంలో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఆ విషయాల మీద మాట్లాడాలి. నిరుద్యోగులు ఏం కోరుతున్నారో దాని మీద నిరుద్యోగులను పిలిచి చర్చలు జరిపి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి. ఇవాళ నిరుద్యోగులను పిలిచి మాట్లాడే తీరిక లేదు రేవంత్ రెడ్డి. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతులు జయంతులని ఆంధ్రకు పోతున్నాడు. రాహుల్ గాంధీ దగ్గరికి, సోనియా గాంధీ దగ్గరికి ఢిల్లీ టూర్లు ఇప్పటికి 19 సార్లు 7 నెలల్లో చక్కర్లు కొట్టిండు. అదేవిధంగా ఇతర కార్యక్రమాలకు ఆయనకు సమయం ఉంటుంది, కానీ నిరుద్యోగులను పిలిచి మాట్లాడడానికి సమయం ఉండదు. పైగా సమయం ఉండకపోగా ఇవాళ యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న జర్నలిస్టులు నిరుద్యోగులను వాళ్ళని బెదిరిస్తున్నారు. ఇందాక మనం చూసినాం, ఒక మీడియా మిత్రుడిని పోలీసులు బలవంతంగా పోలీసు వెహికల్లో ఎక్కించుకొని నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనను ఉస్మానియా యూనివర్సిటీలో షూట్ చేసిన వీడియో డిలీట్ చేయమని చెప్పి బెదిరిస్తున్నారు. అంటే హోంమంత్రిగా కూడా ఈయననే రేవంత్ రెడ్డి ఉండి ఒక రకమైనటువంటి నిర్బంధాన్ని వాళ్ళ తెలంగాణలో ప్రయోగిస్తూ ఉన్నాడు. మేము ఇప్పటికి కూడా కోరుతున్నది, భేషజాలకు పోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ అంశంలో రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరమే లేదు. నువ్వే నిరుద్యోగులను పిలుచుకో, నువ్వే మాట్లాడు, వాళ్ళు ఏం కోరుతున్నారో వాళ్ళ డిమాండ్లు నెరవేర్చు, అయిపోయి సబ్జెక్ట్ ఓవర్. ఫస్ట్ టర్మ్లో మీరు గెలిచినప్పుడు స్వయాన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు 22,000 డిఎస్సి పోస్టు ఖాళీగా ఉన్నాయి, ఖచ్చితంగా భర్తీ చేస్తామని చెప్పారు. 5,000 పోస్టులు వేసిర్రు, మిగతా అన్ని వదిలేసిర్రు అనే ఆరోపణలు ముఖ్యంగా వీళ్ళు చేస్తున్నారు. సో ఎట్లా చూడాలి? ఇంకా 15,000 ఖాళీలు ఉన్నాయి. అంటే వీళ్ళకు ఇంకా కేసీఆర్ అనేటటువంటి మనిషి ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఇంకా కేసీఆర్ ముఖ్యమంత్రి, ఇంకా ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందనేటటువంటి దూరంతో వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎంతసేపటికి ఆ నెగటివ్ అటిట్యూడ్తో ఉన్నారు. వీళ్ళు అధికారంలోకి వచ్చారు, గద్దెనెక్కిరు, వీళ్ళు ముఖ్యమంత్రులు అయినారు, మంత్రులు అయినారు, వీళ్ళు వాళ్ళ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ప్రజలకు, నిరుద్యోగులకు ఏం కావాలో ఆ పనులు చేద్దామనేటటువంటి ఆలోచనకి ఇంకొస్తలేరు. ఇంకా వీళ్ళు ప్రతిపక్షమే అనుకుంటున్నారు, మమ్మల్ని పాలకపక్షం అనుకుంటున్నట్టున్నారు. మేము గతంలో టీఆర్టీ రిక్రూట్మెంట్ కానీ, అదేవిధంగా గురుకులాల రిక్రూట్మెంట్ కానీ,
డిఎస్సి రిక్రూట్మెంట్ కానీ మేము చేసినాం. ఇవాళ మీరేం చేసారు? ఆనాడు ప్రతిపక్షంలో మీరు ఉన్నప్పుడు ఏమన్నారు? 25,000 ఉద్యోగాలతో మేము మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. మరి మీరు వచ్చి చేసింది ఏంది? మేము ఇచ్చిన 5-6 ఉద్యోగాలకు ఇంకో 5-6 కలిపి 11,000 పైచీలకు ఉద్యోగాలకి నోటిఫికేషన్లు ఇచ్చారు. మరి మీరే చెప్పినట్టు మీరే ఆనాడు ప్రతిపక్షంలో ఉండి 25,000 ఉద్యోగాలు ఉన్నాయన్న వాళ్ళు మరి ఇవాళ ఇవ్వాలి కదా, మీరే కదా ప్రభుత్వం, మేమైతే కాదు కదా. ఇంకెన్ని రోజులు మా మీద పడేడుస్తారు? ఈ ఏడుపులు బంద్ చేయండి, ఈ గావు కేకలు, ఈ పెడబులు ఇవన్నీ బంద్ చేసి నిరుద్యోగులు విద్యార్థులు ఏం ఆశిస్తున్నారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు, దాని మీద దృష్టి పెట్టి వాళ్ళని పిలిచి చర్చలకు పిలిచి మాట్లాడి వాళ్ళు ఆశిస్తున్నదో తెలుసుకొని ఆ పనులు చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇంకా 7 నెలల పరిపాలన తర్వాత కూడా ఇక వెనకటికి కేసీఆర్ ఇట్లా చేసిండు, బీఆర్ఎస్ ఇట్లా చేసిందని మా మీద పడేస్తే వచ్చేది లేదు, పోయేది లేదు. సో అంటే నిరుద్యోగుల పట్ల నిజంగా బీఆర్ఎస్ నాయకులకు ప్రేమ ఉంటే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు ఆమరణ దీక్ష చేయండి పోయి ఆర్ట్స్ కాలేజ్ ముందు. మీరు సచ్చుడా మేము వాయిదా వేసుడా అనే లైన్లో నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడు. ఎట్లా చూస్తుంది? ఇప్పుడు నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని చెప్పి రాహుల్ గాంధీ లోక్సభలో మాట్లాడిండు, బయట మాట్లాడిండు, కొంతమంది విద్యార్థులను కలిసిండు. వాళ్ళ పక్షాన రాహుల్ గాంధీ ఆమరణ నిరాహార దీక్ష చేసిండా? రేవంత్ రెడ్డి చేసిండా? ఎవరమైనా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్ళం, ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళం, వాళ్ళు వచ్చి మనకి ఇష్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళ తరపున మనం మాట్లాడతాం, పార్టీగా వాళ్ళ ఆందోళనకు మనం మద్దతు తెలుపుతాం. అంతే నీట్ విద్యార్థుల కోసం రాహుల్ గాంధీ ఆమరణ నిరాహార దీక్ష ఢిల్లీలో చేసిండా? ఈయనకు ఏమైనా మెదడు ఉందా, మతి ఉందా? ముఖ్యమంత్రి అనుకుంటుండా, ఇంకా రోడ్ సైడ్ రోమియో అనుకుంటుండా? నోటికి ఎంత వస్తుంది ఏది పడుతుంది మాట్లాడి బంద్ చేసుకోవాలి. ఈయన ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు తన స్థాయిని, ఆ పదవికున్న ఆ హోదాకున్నటువంటి గౌరవాన్ని గుర్తుపెట్టుకుని పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది. నిరుద్యోగులని రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నారంట మీరు ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అసలు మాకు ఆ అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ నిరుద్యోగులు స్వచ్ఛందంగా డిఎస్సి విషయంలో కానీ, గ్రూప్ 1 విషయంలో కానీ, గ్రూప్ 2 విషయంలో కానీ, జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళని కలిసారు, అన్ని విద్యార్థి సంఘాల వాళ్ళని కలిసారు. వాళ్ళందరూ కలిస్తే వాళ్ళకి మేము మద్దతు తెలిపి వాళ్ళకు మద్దతుగా మా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం మా వాళ్ళు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు తప్ప ముందుగా మేమేం రోడ్లు ఎక్కలేదే. ఓకే, 6 నెలలు మేమేం అనలేదే. ఈ నెల రోజుల నుంచే కదా మేము నిరుద్యోగుల ఆందోళన స్టార్ట్ చేసి గవర్నమెంట్ వచ్చిన 3 నెలలకే ఆందోళన స్టార్ట్ చేసింది. మరి మేము ఇప్పుడు నిరుద్యోగులకు మద్దతుగా నెల రోజుల నుంచి మా కార్యక్రమాలు మేము ప్రారంభించినాం. ఓకే, సో మేము రెచ్చగొట్టినాం అనడం ఇది మూర్ఖత్వం. ఇప్పుడు రైతు రుణమాఫీ 15 ఆగస్టు కల్లా చేస్తామని ఒకవైపు ముఖ్యమంత్రి గట్టిగా సవాల్ చేస్తున్నాడు. ఒకవేళ రైతు రుణమాఫీ సాధ్యమైతే మీ మనుగడ ఎట్లా, ఎవరి మీద ఆరోపణలు చేస్తారు? నేను ఒకటే మాట ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా, వాళ్ళు 6 గ్యారంటీలు చెప్పారు, 420 హామీలు చెప్పారు. 6 గ్యారంటీలకు సంబంధించిన గ్యారంటీ కార్డు మీద ఈయన ఆనాడు సిఎల్పి నాయకుడు ఉన్న బట్టి విక్రమార్క, పిసిసి ప్రెసిడెంట్గా ఈయన, సిఎల్పి లీడర్ ఉన్న బట్టి విక్రమార్క సంతకాలు చేసి ఇంటింటికి పంచారు. సో ఆ 6 గ్యారంటీలను ఇమ్మీడియట్గా అమలు చేస్తామన్నాడు. ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేరు. అదేవిధంగా 420 హామీలు ఒక్కటి కూడా చేయలేరు. కాబట్టి నువ్వు ఒక రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఊరిస్తున్నావు తప్ప అది కూడా చేసింది లేదు. ఇప్పటికే వానాకాలం సీజన్ ప్రారంభమైంది. అసలు మా ప్రభుత్వం ఉండుంటే ఈపాటికే రైతు బంధు డబ్బులన్నీ కూడా 69 లక్షల రైతు కుటుంబాల ఖాతాల్లో పడేటి. ప్రతి సీజన్లో అట్టనే పడేది. పోయినసారి యాసంగి సీజన్ చాలా మందికి ఎగ్గొట్టిరు, కొంతమందికి వేసారు. ఇప్పుడు కూడా వానాకాలం సీజన్కి ఇంకా రైతు బంధు స్టార్టే చేయలేరు. రైతు భరోసా పేరిట ఊర్లలో తిరుగుతాం, సదస్సులు పెడతాం, రైతు రుణమాఫీ చేస్తామనే స్టేట్మెంట్లు ఇస్తున్నారు తప్ప ఇప్పటివరకు చేసింది ఏం లేదు. ఎరువులు విత్తనాలకు రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు 24 గంటలు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది. ఇవాళ కరెంట్ కూడా చక్కగా ఉస్తలేదు. మీరు చూస్తూ ఉన్నారు సబ్స్టేషన్ల ముట్టలు జరుగుతూ ఉన్నాయి. సో అన్ని రకాల సమస్యలకు ఇవాళ తెలంగాణ నిలయం అయిపోయింది. ఒక 10 ఏళ్ల పాటు సుసంపన్నంగా ఉన్న రాష్ట్రం, ఒక 10 ఏళ్ల పాటు అనేక సంక్షేమాలు చేసుకున్నటువంటి రాష్ట్రం. ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా దిగిపోగానే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అన్ని కార్యక్రమాలు కూడా ఇవాళ ఆగిపోవడం, తెలంగాణ అభివృద్ధి కుంటుపడడం నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. డెఫినెట్గా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళిద్దరు అన్నాడు పిసిసి అధ్యక్షుడిగా, సిఎల్పి లీడర్గా ఏదైతే 6 గ్యారంటీలు 420 హామీలు చెప్పిందో అవన్నీ కూడా నెరవేర్చాలి. లేకపోయినట్టయితే ప్రజాక్షేత్రంలో వీళ్ళకి తిరుగుబాటు తప్పదు, ప్రజల చేత డెఫినెట్గా వీళ్ళకి చివాట్లు తప్పదు. మీరు కూడా గవర్నమెంట్లో ఉన్నారు, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసారు. మీకున్న అనుభవం ప్రకారం రైతు రుణమాఫీ సాధ్యమవుతుందా? 15 ఆగస్టులోపు అవుతుంది అంటారా? మరి ఆయన దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు, చూడాలి ఏం చేస్తాడు, చూద్దాం. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు, ఏం చేస్తాడో చూద్దాం. పార్టీ ఫిరాయింపులపై మీ అభిప్రాయం ఏంది? వరుసగా కాంగ్రెస్ పార్టీలోకి మీ ఎమ్మెల్యేలు చేరుతున్నారు, అనర్హత వేటు వేయాలని మీ పార్టీ నాయకులు చెప్తున్నారు, కానీ ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. భవిష్యత్తులో ఏం చెప్పారు? ఇప్పటికే మేము స్పీకర్ గారికి వినతి పత్రాలు ఇచ్చినాం, స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసినాం, అదేవిధంగా హైకోర్టులో కూడా కేసు వేసినాం. చాలా సింపుల్ ఈజ్ ద ఇష్యూ అండి. ఇప్పుడు మా పార్టీ గుర్తు మీద ఎమ్మెల్యే గెలిచినటువంటి దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు. ఇంకేం కావాలి? అంత స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత డెఫినెట్గా ఆయన డిస్క్వాలిఫై స్పీకర్ గారు చేయాలి. అయినా మేము హైకోర్టుని ఆశ్రయించినాం. హైకోర్టులో కూడా
దీనికి సంబంధించి ఏం నిర్ణయం రాకపోతే మేము సుప్రీంకోర్టుకు పోతాం. డెఫినెట్గా వీళ్ళని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడు మీరు తీసుకోలేరు. మీరు గతంలో బీఎస్పీ 2 ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళు విలీనమైపోయారు. టీడీఎల్పీ విలీనమైంది, సిపిఐ విలీనమైంది. కాంగ్రెస్ పార్టీ 18 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మంది ఎమ్మెల్యేలు విలీనం చేసుకున్నారు. 10th షెడ్యూల్ ప్రకారం మెర్జర్ అనేది రాజ్యాంగంలో ఉంది, మెర్జ్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళు చేసుకుంటున్నటువంటి ఈ ఫిరాయింపులు అనేటటువంటిది రాజ్యాంగంలో లేదు. మొన్ననే పాంచ్ న్యాయం అని చెప్పి వీళ్ళు మేనిఫెస్టో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి ఇక్కడ రాహుల్ గాంధీ రిలీజ్ చేసిండు. రేవంత్ రెడ్డి కూడా అదే వేదిక మీద ఇక్కడ ఉన్నారు. సో ఆనాడు రాహుల్ గాంధీ చెప్పింది ఏంది, 10th షెడ్యూల్ను సవరిస్తాం, ఒక గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీలోకి, ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీలోకి పోతే డెఫినెట్గా వాళ్ళ సభ్యత్వం, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ వాళ్ళ సభ్యత్వం రద్దయ్యేటట్టు చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ దేశమంతా ఇక్కడనే పాంచన్యాయ డిక్లేర్ చేసిండు, దేశమంతా తిరుక్కుంటూ చెప్పిండు. కానీ వాళ్ళ రాహుల్ గాంధీ దగ్గరుండి మరి ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అందుకని నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పష్టంగా ఢిల్లీలో చెప్పిర్రు, రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరి విడనాడాలి, 2 నాలుకల ధోరణి విడనాడాలి. హర్యానాలో వీళ్ళు ఎమ్మెల్యేలను బీజేపీ వాళ్ళు తీసుకుంటే అక్కడ దాని మీద పోరాటం చేస్తారు. మణిపూర్లో వీళ్ళు ఎమ్మెల్యేలను బీజేపీ వాళ్ళు తీసుకుంటే అక్కడ పోరాటం చేస్తారు. మహారాష్ట్రలో తీసుకుంటే పోరాటం చేస్తారు. ఇక్కడనేమో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకోవడం కరెక్ట్ అనే ధోరణితో రాహుల్ గాంధీ వ్యవహారం చేస్తున్నటువంటి తీరును నిన్న జాతీయ స్థాయిలో కేటీఆర్ గారు ఖండించడం జరిగింది. డెఫినెట్గా దీని విషయంలో మేము సీరియస్గా పోరాడతాం. ఈ బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులతో కాదండి, ఇది ఒక పార్టీ, పెద్ద సంస్థ. నేను అదే చెప్తున్నా, ఒక ఉద్యమ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీని ఇంత బలంగా నిర్మించిన కేసీఆర్ వలసలను ఎందుకు ఆపలేకపోతున్నాడు? ఈ వలసల్ని ఎవరి బుర్రలు ఏముందో మనకెట్లా తెలుస్తుంది? సో ఇవాళ కేసీఆర్ గారు పెద్ద ఎత్తున 2001లో పార్టీని ప్రారంభించి ఇవాళ వరకు సుమారు 25 సంవత్సరాలు పార్టీని బ్రహ్మాండంగా నడిపించిండు. ఏదో కొద్దిమంది పోయినంత మాత్రం ఏదో అవుతుందని కాదు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మేము 26 మంది ఎమ్మెల్యేలు ఉంటే మా 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొని పోయిండు. మరి మా పార్టీ లేదా, తెలంగాణ రాష్ట్రం రాలేదు. ఇప్పుడు వచ్చిన రాష్ట్రంలో 10 ఏళ్ళు మేము అధికారంలో లేము. ఇప్పుడు ఎవరో కొంతమంది పోయినంత మాత్రాన, ఏదో డబ్బులకు అమ్ముడు పోయినంత మాత్రాన, ఏదో పదవులకు లొంగిపోయి వేరే పార్టీలో చేరినంత మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఏం కాదు. బ్రహ్మాండమైనటువంటి నాయకత్వం ఉంది. క్షేత్రస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు మెరికల్ లాంటి యువకులు ఉన్నారు, చాలా ఖతర్నాక్ మనుషులు ఉన్నారు. ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించిందే మీరు, వీటికి బీజం వేసిందే మీరు, ఇవన్నీ గుర్తులేవని మాట్లాడుతున్నారు. అంటే తలాతోకలేని మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాను. నేను కూడా నిన్ను చూసిన విషయం ఏంటంటే దీనికి బాధ్యుడు కూడా రేవంత్ రెడ్డి. ఆనాడు 2014లో మా ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఇంటికి 50 లక్షల రూపాయల నోట్ల కట్టలతోని ఆయన పోయి మా ఎమ్మెల్యేని కొనుగోలు చేసే ప్రయత్నం చేయకపోతే అసలు మేము వేరే ఎమ్మెల్యేలను తీసుకోపోయేవాళ్ళు. ఆనాడు 63 మందితో ఉన్నటువంటి మా ప్రభుత్వాన్ని కూల్చాలని ఇదే రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కుట్ర చేస్తే ఆనాడు డెఫినెట్గా తెలంగాణలో సుస్థిర ప్రభుత్వం ఉండడం కోసం మేము ఆ ప్రయత్నం చేసినాం. అదేవిధంగా 2వ టర్మ్లో కూడా మేము ఆ ప్రయత్నం చేసి సుస్థిరంగా రాష్ట్రాన్ని కాపాడడం కోసం మా ప్రభుత్వాన్ని సుస్థిరంగా ఉంచుకున్నాం. కానీ ఇవాళ మేమే అంటున్నాం కదా, మీరు 5 ఏళ్ళు ఉండు అంటున్నాం కదా. కేసీఆర్ అన్నాడు కదా, మంచి పరిపాలన చేయరు, ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్ర మేము పోషిస్తామని చెప్పి అంటున్నాం. అయినప్పటికీ కూడా మీరు మా ఎమ్మెల్యేలను తీసుకోవడం అంటే డెఫినెట్గా అది మీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి సిద్ధాంతానికి వ్యతిరేకం. మొన్న పార్టీ మేనిఫెస్టోలో మీరు చెప్పినటువంటి మీ సిద్ధాంతానికి వ్యతిరేకం. కాబట్టి నాయకుడు ఒక మాట, ఇక్కడ ఒక తీరుగా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ విధానాలు డెఫినెట్గా మీ పార్టీ నాయకులే ఊకే గవర్నమెంట్ కూలిపోతుంది, మళ్ళీ కేసీఆర్ వస్తున్నాడు, ఇలాంటి మాటలు చేస్తుంటే ఎందుకు ఊరుకుంటాం, మేము ఖచ్చితంగా జాయిన్ చేసుకుంటాం అంటారు. నేను ఏమంటున్నా, గవర్నమెంట్ కూలిపోతుందని మేము ఎప్పుడు అనలే. గవర్నమెంట్ వాళ్ళల్లో వాళ్ళే చాలా గుంపులు ఉన్నాయి, చాలా గ్రూపులు ఉన్నాయి, ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. మేము కూలగొడతామని మేమేం అనలేదే. కూలగొడతామని బాలకృష్ణ అన్నాడా, కూలగొడతామని కేసీఆర్ అన్నాడా? అనలేదు. దాన్ని ఒక బహానాగా ఇట్లా చెప్పుకుంటూ ఇట్లా మాట్లాడుకుంటూ రేవంత్ రెడ్డి 4 ఎటువడతాడు మడితేస్తాడు, ఆయన తెలుసు మనందరికీ. సో ఆయన అట్లా మాట్లాడుకుంటూ ఎమ్మెల్యేలను చేర్చుకునేటటువంటి కార్యక్రమాన్ని ఏదో సపోర్ట్ చేయాలనేటటువంటి ఆలోచనతో, దానికి అనుకూలంగా మాట్లాడాలనేటటువంటి ఆలోచనతో ఆయన ఏదో బలమైన ఆర్గ్యుమెంట్ నేను చెప్తున్న జనాలకు అనేటటువంటి ధోరణితో ప్రవర్తిస్తున్నాడు తప్ప డెఫినెట్గా ఇది ప్రజల్లో తేలదు. మేము కూడా మొన్న కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను తీసుకుంటే ప్రజలు 10 మందిని ఓడగొట్టారు. సో డెఫినెట్గా రాబోయే రోజుల్లో కూడా వీళ్ళకి కూడా అలాంటి పరిస్థితులు తప్పవు. నేను ఒకటే మాట కోరుతా ఉన్నాను వాళ్ళ రేవంత్ రెడ్డిని, పాలన మీద దృష్టి పెట్టండి. నిరుద్యోగులకు ఇచ్చిన మాటలు, రైతులకు ఇచ్చిన మాటలు, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు, 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటిని నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఇక బీఆర్ఎస్ను ఖతం చేస్తాం, బీఆర్ఎస్ పార్టీని గెలుస్తాం అంటే నీ అయ్యే తాత తరం కూడా కాదు. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఏం చేయలేకపోయారు, నువ్వు కూడా ఏం చేయలేవు. కాబట్టి నేను ఏమంటున్నంటే ఇప్పటికైనా ఈ ఫిరాయింపుల మీద దృష్టి పెట్టే కంటే పాలన మీద దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డిని కోరుతున్నాను. రైట్, థ్యాంక్ యూ అన్న. సో ఇది మొత్తానికి రైతు రుణమాఫీ, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ కూడా సాధ్యం కాదని చెప్తున్నారు. ఆల్రెడీ మేము 10 సంవత్సరాలు పాలించినాం. రైతులకు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, 2 లక్షల రుణమాఫీ కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవన్నీ కూడా నెరవేర్చలేదు. ఖచ్చితంగా ఫెయిల్ అవుతారని కూడా
బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శశికాంత్ భార్గవ్, తెలంగాణ భవన్ నుంచి.